హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి రెస్టారెంట్ స్టైల్లో మేతి మటర్ మలై ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రొట్టి, చపాతీ, జీరా రైస్ అలాంటి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మేతి మటర్ మలైని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 6 లవంగాలు వేసుకోవాలి. అలాగే ఒక చిన్న చెక్క వేసుకోవాలి. ఒక 6-7 జీడిపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని పెద్దగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఇది గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నాము. అలాగే ఒక 2 టమాటాలని కూడా పెద్దగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని 3 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే బాండీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత 2 కట్టల మెంతి కూరని చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. వేసుకొని నిదానంగా వేయించుకోవాలి. ఈ మెంతి కూరని నిదానంగా ఎర్రగా వేయించుకోవాలి. మెంతి కూరలోని చేదు పోయేంత వరకు నిదానంగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అవుతే చేదు తగలకుండా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్లోకి తీసి పెట్టుకోవాలి. అదే బాండీలోని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక చిటికెడంత పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒక కప్పు దాకా వాటర్ వేసి ఒక 3 నుంచి 4 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిపి మూత పెట్టుకొని 3 to 4 మినిట్స్ ఉడికించుకోవాలి. 3 నుంచి 4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ గ్రేవీని అందులో వేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపి ఒక 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఎర్రగా వేయించి పెట్టుకున్న మెంతి కూరని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసుకోవాలి. ఈ వెన్న వేసుకోవటం వల్ల ఈ మేతి మటర్ మలైకి చాలా టేస్ట్ వస్తుంది. వేసుకొని ఒకసారి కలుపుకొని మొత్తం అది కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఈ మెంతి కూరలోని ఫ్లేవర్ అంతా ఈ గ్రేవీకి పట్టే విధంగా ఉడికించుకోవాలి. అప్పుడు ఈ మేతి మటర్ మలైకి చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడ అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఒకవేళ మీకు చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ సరిపోయింది కాబట్టి నేను వాటర్ అయితే వేసుకోవట్లేదు. ఇంతేనండి, ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఈ మేతి మటర్ మలై అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీ, రొట్టి, జీరా రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.